రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా రైతు అభ్యున్నతే ధ్యేయంగా వివిధ పంటల సాగు యాజమాన్యం వివరాలు, వ్యవసాయ శాఖ వారు రైతుల కోసం చేపడుతున్న పలు విస్తరణ కార్యక్రమాల విశేషాలతో పాటు అనుబంధ రంగాల గురించిన అనేక విషయాలను ఎప్పటికప్పుడు రైతుకు అందిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరి మాగాణుల్లో మినుము సాగు, ప్రత్తిలో సమగ్ర యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం వివరాలు, లాభదాయకంగా ఫంగస్ చేపల పెంపకం మొదలైన అంశాలు ఉంటాయి. ఖరీఫ్ వరి కోతల తర్వాత తిరిగి వరికి బదులు అపరాలను సాగు చేయడం వలన భూమి సారవంతమై తిరిగి వరి సాగుకు నేల పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. వరి కోయకు ముందే మినుము వెదజల్లి పండించడం వలన తక్కువ సాగు ఖర్చులతో మంచి ఆదాయం పొందవచ్చు. వరి మాగాణుల్లో మినుము సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రబీ కాలంలో మాగాణి భూముల్లో వరి తర్వాత మినుము, పెసర పంటలను సుమారు 5-6 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఖరీఫ్ వరి కోసిన తర్వాత అధిక విస్తీర్ణంలో మినుమును సాగు చేస్తున్నారు. రైతులు తమ పరిస్థితులు, ప్రాంతాలను, విత్తనం విత్తే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మినుము రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ మినుముకి ఈ వరి మాగాణిలో అనుకునే రకాలు చూసుకున్నట్లయితే ముఖ్యం మనకి ఇప్పుడు ఈ ఎల్బీజీ 752 అనే రకం. ఈ రకం పల్లాకు తెగులు తట్టుకొని మరి మెరిసేటువంటి రకం, పాలిష్ రకం అంటారు, అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం. అలానే తర్వాత మనకి ఎల్బీజీ 20, ఇది కూడా మెరిసే రకం, పాలిష్ రకం, పల్లాకు తెగుల్ని కొంతవరకు తట్టుకునే రకం. అలానే మనకి ఈ మధ్యకాలంలో పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే సాదా రకం కూడా ఒకటి మనం ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించడం జరిగింది. అదే PU31 అనే రకం. ఈ 3 రకాలు కూడా పల్లాకు తెగులు చాలా సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఈ పల్లాకు తెగులు సమస్య లేనప్పుడు కనుకైనట్లయితే మనం మామూలుగా ఈ మాగాళ్ళలో సాగు చేసేది ఈ ఎల్బీజీ 645 కానివ్వండి, ఎల్బీజీ 648 కానివ్వండి, ఎల్బీజీ 685 రకం కానీ, ఈ రకాలన్నీ కూడా పాలిష్ రకాలు, అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. కాల పరిమితి తీసుకున్నట్లయితే దాదాపు 85 నుంచి 95 రోజులు కాల పరిమితి కలిగినటువంటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. ముఖ్యంగా మనకి ఈ పల్లాకు తెగులు సమస్య ఉంది కాబట్టి మంచి విత్తనం సేకరించుకొని ఎల్బీజీ 752 రకం కానీ, ఎల్బీజీ 20 రకం కానీ సాగు చేసుకున్నట్లయితే పల్లాకు తెగులు తట్టుకుంటాయి. ఈ వరి కోయబోయే ముందు 2 నుంచి 3 రోజుల ముందుగా పూర్తిగా పొలంలో నీరు తీసేసి బురద పదుల్లో ఈ మినుము విత్తనాలని చల్లుకోవాలి. మరి విత్తనం మోతాదు వచ్చేసరికి మనకి ఎకరానికి 16 నుంచి 18 కేజీలు మనం చేనంతా సమానంగా చల్లుకున్నట్లయితే, మరి ఎక్కడైతే మొక్కల సాంద్రత చూసినట్లయితే ఒక చదరపు మీటర్లో 33 నుంచి 35 మొక్కలు కనుక ఉన్నట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి మొట్టమొదటిగా మనకి ఈ కలుపు ఒకటి సమస్యగా ఉంటుంది వరి మాగాణిలో. ఈ కలుపు నివారణకు గాను పైరు 20 నుంచి 25 రోజులు ఉన్నప్పుడు ఈ ఊద జాతి కలుపు కానీ ఎక్కువ ఉన్నట్లయితే, గడ్డి జాతి ఊద కానీ ఉర్రంక కానీ ఈ గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మార్కెట్లో టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది. అది అయినట్లయితే 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కనుక మరి 100 నుంచి 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలానే మరి 20 నుంచి 25 రోజులప్పుడు ఈ వెడల్పాకు కలుపు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మార్కెట్లో మనకి పరిసుట్ అనే మరి దొరుకుతుంది. అదే ఇమిజితాపిర్, దాన్నే పరిసుట్ అంటారు. ఈ మందు అయినట్లయితే మరి ఎకరానికి 200 మిల్లీలీటరు, మరి పవర్ స్ప్రేయర్ కానీ తైవాన్ స్ప్రేయర్ కానీ అయినట్లయితే 100 నుంచి 120 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి, కలుపు జాతి అన్ని రకాల మొక్కలను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత నీటి తడులు, ఎక్కడైతే మనకి నీరు ఇచ్చేదానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఈ పైరు 25 నుంచి 30 రోజుల దశల మధ్యలో ఉన్నప్పుడు తేలికపాటి మనకు ఈ నీటి సౌకర్యం కానీ కల్పించినట్లయితే, తడులు ఇవ్వగలిగినట్లయితే మంచి పైరు బాగా పెరిగి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక తర్వాత మనకి ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యం, మనం ఎరువులు వేసే పరిస్థితి లేదు కాబట్టి మనం పైరుకి పైపాటుగా మరి నీళ్ళలో కరిగే ఎరువులు అయినటువంటి ఈ మల్టీకే 13-0-45 అంటే నత్రజని 13, 0 భాస్వరం, 45 పొటాషియం కలిగే ఎరువు కానివ్వండి, లేకపోతే
2% యూరియా కానీ పైరుపై పిచికారీ చేసినట్లయితే బాగా వేపుగా పెరిగి మంచి కొమ్మలు రెమ్మలు వచ్చి దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంది. తెగుళ్ళు వచ్చిన మొట్టమొదటి మనకి ఈ కొర్నోస్పర ఆకుమచ్చ అనేది ఒకటి ఎక్కువగా వస్తూ ఉంటుంది మినువులో. దీని లక్షణాలు కనుక చూసినట్లయితే పై ఆకుల మీద చిన్న నల్లటి గుండెటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత కమ్మిపి ఈ మచ్చలు పెరిగిపోయి ఒకదానితో కలిపి ఆకంతా నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులు పండి బారిపోయి రాలిపోయేదానికి అవకాశం ఉంది. దీని నివారణకు గాను కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు అయినట్లయితే 3 గ్రాములు 1 లీటర్ నీటికి కానివ్వండి, లేకపోతే మ్యాంకోజిబ్ అనే మందు అయినట్లయితే 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కానివ్వండి. ఈ 2 మందులు మార్చి అవసరాన్ని బట్టి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తున్నట్లయితే ఈ కొర్నోస్పర ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రబీ వాతావరణంలో ఈ బూడిద తెగులు వ్యాప్తికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ వరి మాగాళ్ళు వేసినటువంటి మినుము పైరు మీద బూడిద తెగులు గమనించిన ఏమంటే మనకి మార్కెట్లో కార్బండాజిమ్ అనే మందు దొరుకుతుంది. ఈ కార్బండాజిమ్ మందు అనేట్లయితే 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కానివ్వండి, లేకపోతే డైనాక్యాబ్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో. అదేనంటే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానివ్వండి. ఏదో ఒక మందుని అవసరాన్ని బట్టి ఈ మందుల్ని మార్చి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. ఈ విధంగా వరి మాగాణుల్లో మినుము సాగు చేయ రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతులకు పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన కల్పించి సాగు ఖర్చులను తగ్గించే దిశగా ప్రోత్సహించడంలో మండల వ్యవసాయ అధికారుల పాత్ర గణనీయమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నూతనంగా నియమించబడ్డ వ్యవసాయ అధికారులను ప్రత్తిలో సమగ్ర పంటల యాజమాన్యంపై కరీంనగర్ జిల్లా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ వారు. ఆ వివరాలు మీకోసం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్తి పంట 32 లక్షల ఎకరాలలో సాగులో ఉంది. ప్రత్తి సాగు చేయి రైతులు అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడుతున్నారు. దీనివల్ల పంట దిగుబడులు పెరగకపోగా సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలనే ముఖ్యోద్దేశంతో మన వ్యవసాయ శాఖ వారు సమగ్ర పంటల యాజమాన్యాన్ని వివిధ పంటలలో ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో నూతనంగా వ్యవసాయ అధికారులుగా బాధ్యతలు చేపట్టిన వారికి ప్రతి పంటలో సమగ్ర యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ వారు నిర్వహించారు. ప్రతి పంటలో చీడపీడల నివారణలో లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, ఎర్ర పంటలు, జిగురు కాగితాలు, మిత్రపురుగుల ఆవశ్యకతను ప్రయోగాత్మకంగా తెలియజేశారు. అదేవిధంగా పోషకాల యాజమాన్యంలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమం వలన సాగు ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన అధిక పంట దిగుబడులు ఏ విధంగా పొందాలో వ్యవసాయ అధికారులకు తెలియజేశాము అంటున్నారు కరీంనగర్ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు. రైతులకు శాస్త్రీయంగా, తర్వాత తక్కువ పెట్టుబడితోని అధిక దిగుబడి, నాణ్యమైన మన ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకు మెలకువలు నేర్పియాలని వీళ్ళకు శిక్షణలు ఇవ్వడం అవుతుంది. విత్తనం పెట్టిన దగ్గర నుంచి పత్తి ఏరే వరకు అన్ని కార్యక్రమాల్లో వ్యవసాయ అధికారులు పాల్గొని అన్ని విధంగా అనుభవం పొందుతారు. తర్వాత ఎప్పుడు పురుగు మందులు కొట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి అన్నీ కూడా శాస్త్రీయపరంగా నేర్చుకొని తద్వారా వీరు ఒక అన్ని విషయాలలో నిష్ణాతులుగా మారుతారు. వీరు వారి స్థానాలకు వెళ్ళిన తర్వాత వారి మండలాలలో పొలం బళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పొలం బళ్ళు నిర్వహించే వీళ్ళు నేర్చుకున్న దాన్ని సమర్థవంతంగా పొలాలను నిర్వర్తించి రైతులకు మంచి శాస్త్రీయ పరిజ్ఞానం అందించి రైతులు
ఏదో గుడ్డిగా వ్యవసాయం చేయడం, పక్కవారు చేసినట్టు ఏదో ఆయనే కొట్టినట్టు మందు వేయడం, ఆయన చేసినట్టు ఎరువులు వేయడం కాకుండా ఏది అవసరమో ఏది అవసరం లేదో అవసరం మేరకే ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి, నష్టం రాకుండా మంచి నాణ్యమైన పంటలు పండించడానికి ఈ ట్రైనింగ్ వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన 25 మంది వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సమగ్ర పంటల యాజమాన్యంపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకునేందుకు ఈ శిక్షణా కార్యక్రమం తమకు ఎంతగానో దోహదపడింది అంటున్నారు శిక్షణలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు. ఆ వివరాలు వారి మాటల్లోనే విందాం. నా పేరు పోట్ల నరసింహరావు. నేను గుంటూరు జిల్లా రెంచింతల మండలం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. మేము గత 4 నెలలుగా ఇక్కడ పంట పర్యంతం శిక్షణ కార్యక్రమంలో ఈ పత్తి మీద శిక్షణ కార్యక్రమం పొందుతున్నాము. మాతో పాటు ఇక్కడ వివిధ జిల్లాల నుంచి 25 మంది వ్యవసాయాధికారులు వచ్చారు, సుమారు 18 జిల్లాల నుంచి. మాకు ఇక్కడ మెయిన్గా చూస్తే ఇక్కడ పంట విత్తే దగ్గర నుంచి చివరి పంట కోత సమయం వరకు వివిధ దశల్లో ప్రాక్టీస్ చేస్తారు అనేది దాని మీద విపులంగా ప్రతి ప్రాక్టీస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతిలో లభించి ఈ మిత్ర పురుగులు కానీ, అదేవిధంగా ఈ యాంత్రీకరణ పద్ధతులు, అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఇవన్నీ అవలంబిస్తే రైతులు ఈ మన ప్రకృతిని కాపాడుకోవడంతో పాటు రైతులు కూడా పెట్టుబడి గణనీయంగా తగ్గేసి వాళ్ళకి చివరికి వాళ్ళ యొక్క స్థూల ఆదాయం పెరిగి వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరగడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది చాలా ఉపయోగపడుద్ది. మేము ఇక్కడ నేర్చుకున్న ఈ పద్ధతులన్నింటినీ మేము అక్కడ మా మండలాలు వెళ్ళాక ప్రతి ఊర్లో ఈ పొలం బడి కార్యక్రమాన్ని మా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఈ పత్తి మీద కానీ అదేవిధంగా వరి మీద కానీ మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసేసి మా రైతులను మేము జాగృతిపరిచి చైతన్యపరచడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. నా పేరు శ్రీప్రియ అండి. నేను మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆలేరు మండల్ నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను ఈ ప్రోగ్రామ్కి. ఈ ప్రోగ్రామ్ మొత్తము టైం పీరియడ్ ఉండేసి 3 months. ఇందులో మొత్తం టోటల్గా క్రాప్ సోయింగ్ నుంచి హార్వెస్టింగ్, తర్వాత పోస్ట్ హార్వెస్ట్లో ఏం జరుగుతుంది కాటన్ గురించి చాలా డీటెయిల్డ్గా ఫీల్డ్ ఓరియంటెడ్గా చాలా బాగా మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము డైలీ ఫీల్డ్ విజిట్స్కి రావడం జరుగుతుంది. 7 o'clock స్టార్ట్ అవుతుంది ఇక్కడ షెడ్యూల్. సో ఫార్మర్స్ డైలీ చేసే ప్రాక్టీసెస్లో మేము ఇన్వాల్వ్ కావడం వల్ల వాళ్ళు డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఫీల్డ్లో మేము ప్రతి ఒక్క మొక్కని క్లియర్గా అబ్జర్వ్ చేయడం వల్ల మిత్ర పురుగులు ఏంటి, శత్రు పురుగులనే అవి ఎలా కంట్రోల్ చేస్తాయి, దాన్ని బట్టి పొద్దున్న తీసుకున్న అబ్జర్వేషన్స్ని క్లాస్కి వెళ్ళాక మేము దాన్ని మళ్ళీ మొత్తము అబ్జర్వ్ చేసి వాటి యొక్క రీడింగ్స్ తీసుకొని ఎలా ఉంది పాపులేషను, మిత్ర పురుగులు ఎన్ని ఉన్నాయి, శత్రు పురుగులు ఎన్ని ఉన్నాయి, మిత్ర పురుగులు ఎక్కువ ఉంటే వాటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, దాన్ని బట్టేసి సాధ్యమైనంత వరకు కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ మెథడ్స్లోనే వాటిని కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్గా చాలా బాగుంది. అంటే మనము తిరిగి మండలానికి వెళ్ళాక ఫార్మర్స్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, నాణ్యమైన పంట, ఈ రెండు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఫార్మర్ని తన పొలంలో సైంటిస్ట్గా చేసే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం చాలా దోహదపడుతుంది. ఈ విధంగా శిక్షణ పొందిన వ్యవసాయ అధికారులు తమ మండలాల్లోని రైతాంగాన్ని సమగ్ర పంటల యాజమాన్యం దిశగా ప్రోత్సహిస్తూ ఆశించిన అధిక దిగుబడులతో పాటు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. సాధారణంగా సాగులో ఉన్న బొచ్చె, రాగండి, శీలావతి వంటి చేపల కన్నా అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి తక్కువ కాలంలోనే అధిక బరువుకు వచ్చి మంచి లాభదాయకంగా ఉంటున్న ఫంగస్ జాతి చేపల పెంపకం గురించి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఫంగస్ జాతి చేపల పెంపకం వివరాలు, వాటి వల్ల కలిగే లాభాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మన రాష్ట్రంలోని మంచినీటి చెరువులలో
బొచ్చె, రాగండి, గడ్డి చేప, బంగారు తీగలతో పాటు రైతులు ఫంగస్ చేపలను కూడా విరివిగా పెంచుతున్నారు. త్వరగా పెరిగే సామర్థ్యం కలిగి ఉండటం, వ్యాధుల సమస్య తక్కువగా ఉండటం వలన రాష్ట్రంలోని చాలామంది రైతులు ఫంగస్ చేపల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలల్లో ఈ చేపల పెంపకం చేపట్టాలి. చెరువుకు సంవత్సరం పొడవునా తగిన పరిమాణంలో నాణ్యమైన నీటిని అందించే జలవనరులున్న ప్రదేశంలో చెరువును ఏర్పాటు చేసుకోవాలి. అధిక సాంద్రతలో ఫంగస్ చేపలను పెంచటం వలన చెరువులో ఉత్పత్తి అయ్యే సహజ ఆహారం సరిపోదు. అందువలన చేపలు త్వరగా పెరిగి అధికోత్పత్తి సాధించడానికి అదనంగా ఆహారాన్ని ఇవ్వాలి. ఈ అనుబంధ ఆహారంలో 18% వరకు మాంసకృత్తులు ఉండేలా చూడాలి. ఫంగస్ చేపల పెంపకంలో రైతులు పాటించవలసిన మెలకువలను గురించి పాలేరు మత్స్య పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త టి సుగుణ గారి మాటల్లో తెలుసుకుందాం. అన్ని ఏరియాలను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 30,000 హెక్టేర్లో దీని యొక్క సాగు చేయడం జరుగుతుందండి. అది ఇప్పుడు మన తెల్ల చేపలైన బొచ్చ, శీలవతి, రాగండి, బంగారు తీగ, వెండి చేప, గడ్డి చేపలకి చాలా ఫ్రీక్వెంట్గా వ్యాధులు రావడం జరుగుతుందన్నమాట. అలాగే వాటి యొక్క ఫీడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైంది. అంచేది ప్రస్తుతం ఉండే ఈ పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయ జాతులు ఏమున్నాయి మనం ఇమీడియట్గా చేయడానికి అని చూస్తే మనకి అదృష్టంగా ఈ ఫంగస్ చేప అనేది ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. కాకపోతే మన దగ్గర ఎక్కడా కూడా బ్రీడింగ్ లేదు. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడే మొదలైంది దాని యొక్క పిల్లల ఉత్పత్తి. ఇంతకుముందు మనం బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి కూడా మరి దిగుమతి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మన దగ్గరే వెస్ట్ బెంగాల్లో చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకి ఈ పిల్లలే మనకు సరఫరా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు పశ్చిమ గోదావరి అలాగే మన తూర్పుగోదావరి ఏరియాలో ఎక్కువగా ఈ సాగు చేస్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మనకి ఇప్పుడు రొయ్యల్లో మనకి ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. అలాగే బొచ్చ, శీలవతి, రాగండిలో కూడా ఎక్కువ వ్యాధులు వస్తున్నాయని వాటిని అధిగమించడానికి వాళ్ళు ఈ ప్రత్యామ్నాయ జాతి అయిన ఫంగస్ని తీసుకున్నారండి. 6 నుంచి 7 నెలల్లో కేజీ వస్తుంది. అలాగే 9 నెలల్లో అది కేజీన్నర 2 కేజీల వరకు దగ్గరకు వస్తుంది. అది అలాగే ఒక 11 నెలల 12 నెలలు తీసుకుంటే మనకి 1.5 నుంచి 2 కేజీస్ వరకు రావడం జరుగుతుందండి. అది అలాగే దాని యొక్క మేత కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అన్నీ వేసుకునేది ఇప్పుడు వేరే ఫ్లోటింగ్ ఫీడ్ అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది. అంటే ఫ్లోటింగ్ ఫీడ్లో కూడా అది 18% మాంసకృతులు ఉండే ఫ్లోటింగ్ ఫీడ్ చాలా ఇష్టంగా తినడం జరుగుతుంది. సో అది వేసినట్టయితే మనకి చాలా లాభదాయకంగా ఉంది. అంటే మనకి ఎకనామికల్గా కూడా ఉంది. అంటే తక్కువ టైం పీరియడ్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది. అది కూడా కాకుండా అది ఆ చేప గాలి పీల్చే చేప కాబట్టి శ్వాసాంగాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ చేపను మనం ఎక్కువ సాంద్రతలో వేసుకోవచ్చు. ఎకరానికి 5,000 నుంచి 8,000 వరకు వేసుకోవచ్చండి. అలాగే తెల్ల చేపలు అయితే 2,000 వేసుకుంటాం. ఎకరానికి 2,000 వేసుకుంటాం. వచ్చే శీలవతి, రాగండి లాంటివి ఎకరానికి మనకి 8,000 నుంచి 10 టన్నుల వరకు కూడా మనకి ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ వాళ్ళు 12-15 టన్నుల వరకు వాళ్ళు తీయగలుగుతున్నారండి. వాళ్ళు అధిక సాంద్రతలో ఈ పిల్లల్ని వేసుకుని మనకి 60 నుంచి 70 గ్రాముల సైజులో ఉన్న మనం ఇయర్లింగ్స్ని తీసుకొచ్చి మన దగ్గర స్టాక్ చేసుకుంటే మనకి 6-7 నెలల్లో ఆల్మోస్ట్ అలా మనకి ఒక్కొక్కటి కూడా కేజీ వరకు రావడం జరుగుతుంది. సో మనం దీన్ని మోనోకల్చర్గా కానీ లేదంటే పాలికల్చర్గా కానీ 2 విధాలుగా కూడా మనం సాగు చేయొచ్చండి. దీనికి ఒక ఎకరానికి ఆల్మోస్ట్ మనం ఒక 4,000 ఫంగస్ వేసుకుంటే 12 నుంచి 13,000 మనం రాగండి వేసుకొని 300-400 ఈ బొచ్చే వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 4 టన్నుల వరకు ఫంగస్ వస్తుందండి ఎకరానికి. ఈ విధంగా రైతులు శాస్త్రవేత్తల సలహాల మేర ఫంగస్ చేపల పెంపకంలో తగిన మెలకువలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడి పొందవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు
రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గడిచిన 48 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. మెదక్లో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 48 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి మాగాణుల్లో సాగు చేసే మినుము, మొక్కజొన్నలను ప్రస్తుతం వరి కోతల అనంతరం విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కందిలో ఆకుచుట్టు పురుగు, మరూక మచ్చల పురుగు గమనించడమైంది. కందిలో ఆకుచుట్టు పురుగు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూరగాయలు పండించే రైతులు రబీ నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి తయారు చేసిన ద్రావణంతో నారుమళ్లను బాగా తడపాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గొర్రెల్లో చిటుకు వ్యాధి, ఆవులు గేదెల్లో గొంతువాపు వ్యాధి, అలాగే ఆవులు ఆంబోతుల్లో జబ్బవాపు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు పశు వైద్యుల సలహాల మేరకు వారి పర్యవేక్షణలో తగిన టీకా మందులు వేయించాలి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.